యూట్యూబర్ అయినటువంటి మౌలి ప్రశాంత్ తన ప్రస్థానాన్ని సిల్వర్ స్క్రీన్ కోవలకు చేరుకోగలిగాడంటేనే తనైతే 100% సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నిజంగా పెద్ద పెద్ద హీరోల మూవీస్ కి ఇప్పుడు ప్రేక్షకులు అయితే వెళ్ళడం లేదు. అలాంటిది తన డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉత్సాహం కలిగించి థియేటర్స్ వరకు ప్రేక్షకుల్ని రాబట్టగలిగాడంటేనే తను 100% సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సో ఆ విషయంలో తనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటూ హార్ట్స్ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైవ్ ఇన్ టు ద రివ్యూ. వెరీ సింపుల్ స్టోరీ భయ్య. ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెరీ న్యాచురల్ గా రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు నిబ్బా నిబ్బిలిగా ఉన్నప్పుడు. ఆ నిబ్బా నిబ్బిలి స్టోరీ దగ్గర నుంచి వాళ్ళు పేరెంట్స్ కి దొరికిన తర్వాత ఏం జరిగిన పరిణామాలు ఏంటి, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ బయటపడిన తర్వాత ఇంట్లో జరిగిన పరిణామాలు ఏంటి, దాని తర్వాత అక్కడ నుంచి పెళ్లి వరకు వీళ్ళ జర్నీని ఎలా చేరుకోగలిగారు, ఇదే అనమాట మూవీ. ఇంకా వెరీ ఏం లేదనమాట. సో ఇలాంటి ఒక సింపుల్ స్టోరీని తీసుకొని నిజంగా ప్రేక్షకుల్ని నవ్వించడంలో 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు మూవీ టీం అయితే. ముఖ్యంగా సాయి మార్తాండ్ ఈ విషయంలో చాలా అంటే చాలా తన స్క్రీన్ నెరేటివ్ తో మూవీ ప్రేక్షకులను అయితే మెప్పించగలిగాడని చెప్పొచ్చు. నిజంగా యూత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసే ఫిలిం భయ్యా ఇది. తర్వాత చాలా కాలం తర్వాత ఫ్యామిలీస్ తో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వెరీ సింపుల్. 2 hours టైం పాస్ కావాలనుకుంటే వెంటనే మూవీకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ 2 hours మీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఎంతో మందికి మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా విషయాలే జరిగి ఉంటాయి కదా. లవ్ స్టోరీస్ కావచ్చు, ఫ్రెండ్స్తో చిట్చాట్లు కావచ్చు, తర్వాత బంక్ కొట్టి అలా మూవీస్కి వెళ్ళడం కావచ్చు, ఇలాంటి విషయాలు చాలానే జరిగి ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అలాంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వెరీ సింపుల్ స్టోరీ అనమాట. వెరీ సింపుల్గా తెరకెక్కించారు. ఎక్కడా కూడా హంగామా లేదు, ఎక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అటు ప్రేక్షకునికి 2 hours ఏ విధంగా జర్నీ చేయించాలని చెప్పేసి మూవీ టీం బాగా ఆలోచించి మూవీ అయితే తీసినట్టుంది. వెరీ లిమిటెడ్ బడ్జెట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు 7 క్యారెక్టర్లు ఉంటాయన్నమాట మూవీలో. ఆ 7 క్యారెక్టర్ల చుట్టూనే మూవీ అంతా జర్నీ చేస్తూ ఉంటుంది. రాజు కనకాల గారు కానీ, సపోర్టింగ్ రోల్స్ నటించినటువంటి కంచి గారు కానీ, ఈ అసలు వీళ్ళ క్రెడిట్ కూడా చాలానే ఉంది. ముఖ్యంగా కంచి గారు అయితే సెకండ్ హాఫ్లో మనల్ని బాగా నవ్వించారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ సోసోగా వెళ్ళిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది నరేషన్. అలాంటి టైంలో నిజంగా బాగా నవ్వించి మనల్ని సక్సెస్ చేశారు మూవీ టీం అయితే. ముఖ్యంగా మౌలి గురించి చెప్పుకునేది ఏముంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే ప్రతి ఫాలోవర్కి కూడా తన టైమింగ్ అయితే బాగా నచ్చుతుంది అనమాట. సో ఈసారి కూడా మూవీలో అదే టైమింగ్తో మెప్పించారు. అలాగే తనకి పోటీగా నటించినటువంటి శివాని కూడా బాగా నటించి మెప్పించింది ప్రేక్షకుల్ని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి మనం 100% మార్క్స్ వేయచ్చు భయ్య. ఎందుకంటే పాటలు కూడా మంచిగా ఇచ్చారు. కొద్దిగా ఇవాళ రివ్యూ. మీరు కూడా 2 hours టైంపాస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లిటిల్ హార్ట్స్ మూవీ ఒక బెస్ట్ చాయిస్ అని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా సినిమా చూసింటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాయ్. రివ్యూ సైనింగ్ ఆఫ్ మీ చందమామ.